నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఐటీ రంగాన్ని భారతదేశానికి తీసుకొచ్చిన మహోన్నతుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారతదేశంలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని చూసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మండల అధ్యక్షులు దాత్రిక మారుతి, పట్టణాధ్యక్షులు నజీరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం గౌడ్, చెల్మేటి నరేందర్, మాజీ సర్పంచులు సత్యనారాయణ రెడ్డి, కొమ్మట సత్యనారాయణ, జల్లా లక్ష్మణ్ గౌడ్, ఉప సర్పంచ్ కొమ్మడ బాబు, ఎంఎస్ఎస్ఓ మండలాధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కాకి రాజయ్య, బాజా రమేష్, రాజేంద్ర గౌడ్, గర్గుల సుధాకర్, శ్రీకాంత్ గౌడ్, బోయిని చంద్రం, భూమా గౌడ్, రిచాంద్ తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी जोहार, राजीव गांधी जोहार, जोहार राजीव गांधी जोहार, जोहार गांधी जोहार, जोहार राजीव गांधी जोहार, अमर है राजीव गांधी, अमर है जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. ప్రధాని మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు అమరుడైన రోజు ఆయన దేశ ప్రజలకు తన జీవితాన్ని అంకితం ఇచ్చి పెరంబదూరులో ఎల్డిటి మూక తీవ్రవాదుల చేతిలో హతమైన రోజు కావున ఆయనకు భారతదేశం యావత్తు కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు ఈ సెల్ ఫోన్లు కానీ ఫోన్లు కానీ ఏవైతే ఉన్నదో ఐటీ అనేది ఐటీ రంగాన్ని ప్రపంచంలో నుంచి భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఆయన ఎన్నో సేవలు ఈరోజు ఈ ఫుడ్ ఫర్ వర్క్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో భారత రాజ్యాంగానికి పట్టణాలు కాకుండా పల్లెలే దేశానికి మంచి పునాదులు అని చెప్పేసి భవిష్యత్తులో కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన సేవలను స్మరిస్తూ ఈరోజు మెదక్ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ.